ముత్తారుపై కూడా ఎన్నో పనులు చేసాడు, ఎంతో మంది అందరూ అదే అంటారు. నేను కూడా అదే ఆయన తోవల్ని ఎంబడీస్ ఉంటే ఆయన కూడా మస్తు పనులు చేసిండు. ఇప్పుడు మేము ఖచ్చితంగా మేము మాటిస్తున్నాం, మేము ఖచ్చితంగా ఇప్పుడు అన్న వచ్చాడు, అందుకని అన్న పిలిపించాం మేము నరసానం. నేను ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ డబ్బు ఎక్కడమ్మా, డబ్బు లేదు ఉన్న దాంట్లోనే చేసినాం, ఉన్న దాంట్లో చేసినప్పుడు గ్రామ పంచాయతీ అర్థమైంది, ఇప్పుడు నీకు అర్థమైంది. మన గ్రామ పంచాయతీకి వెళ్ళి పంట వస్తుంటే ఆ గ్రామ పంచాయతీకి వెళ్ళి మేము పెట్టినాం. నేను చిన్న ఒక రూపాయి పని కానీ మీ కాలనీకి వెళ్ళి మొదలు పెడతాను. నేను చెప్తున్నా మీకు ఇస్తాను, ఏమున్నా చేస్తాము. గవర్నమెంట్ ఉండేది ఇప్పుడు ఇల్లు ఓటేయమని వస్తుంది, నాకు నమ్మకం కలగాలంటే ప్రభుత్వం ఉందా మేము రెండేళ్ళ మొన్ననే 18 కోట్లు వస్తున్నాం. 18 కోట్లు వస్తే ఈ వాడికి కూడా పెట్టినాం. 50 లక్షలు పెట్టినామా 80 లక్షలు పెట్టినా నాకైతే తెలియదు. వాడు అది మీరు నెట్లో పోయినా మీకు తెలుస్తుంది అమౌంట్ ఎంత వచ్చింది. మీకు నెట్ ఓపెన్ చేస్తే వచ్చిందమ్మా, వచ్చి కూడా మా ప్రభుత్వం వచ్చినాక రాలేదు అమౌంట్. అది 10 సంవత్సరాలు అమ్మ చెప్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్లకు మొన్న 18 కోట్లు మున్సిపాలిటీకి ఏమంటే 1 మంత్ అదేనేమో 2-3 months కింద తుఫాన్లు వచ్చినాయి. ఆల్రెడీ ఆ టెండర్స్ కూడా అయినాయి, ఓపెన్ చేసిరు వర్క్నర్స్. ఈయనేమో 4 వచ్చి టెండర్ క్వాలిఫై చేసిరు, వాళ్ళు వేసిరు కూడా టెండర్స్, అది ఓపెన్ చేయలేదు. ఎవరికి వస్తాయనేది తెలియదు. వర్క్ వచ్చినాయి 78 లక్షలు వచ్చింది. అందరినీ చూకుండా పెడతాను మీకు ఆడవాళ్ళని. ఆ 78 లక్షల్లో ఏది మొదలు ఏది రెండోసారి అన్నిటికన్నా ఏది ఇబ్బంది ఉంది అనేది అట్లా చూసుకొని చేస్తారు. ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు 10 కోట్లు వచ్చింది ఒకసారి మనకు. ఆయన అనుకుంటే 10 కాదు 100 తీసుకోండి. మీకు డిపాజిట్ చేయమంటే మన అమౌంట్ డిపాజిట్ అప్పని వాళ్ళు ఒకటి మీరు గ్రహించాలి. ఇంతకుముందు ప్రభుత్వాలు వేరు, ఇప్పుడు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైనా డెవలప్మెంట్ అక్కడ అక్క చెప్పింది. ఇంతకుముందు గీతారెడ్డి ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఎంత ప్రాబ్లం ఉండే మనకి అంటే ఇప్పుడు భరోసా ఉండాలి. భరోసా ఉన్న పార్టీ అంటే 40 సంవత్సరాల నుంచి 53 నేను అప్పుడే చెప్పారు.